దేవుని నామానికి స్తోత్రం. సజీవ క్రీస్తు సంఘము తరపున మీకు శుభములు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారండి? రండి కొద్దిసేపు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిద్దాం. నయోమి జీవితాన్ని మనం చూస్తే, నయోమి ఇప్పుడు వచ్చి బెత్లెహేమునకు వచ్చి దేవుని మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతుంది, అబండాలు వేస్తుంది. కానీ నయోమి ఇప్పుడు వచ్చింది అంటే ఒక వార్త వింది. ఏంటి? యెహోవా తన జనులను దర్శించాడని, తన జనులను కనికరించాడని, కరువు నుండి విడిపించి సంతృప్తిని యెహోవా కలిగించాడని విని ఆ సంతృప్తిని పొందుకోవాలి అనే ఆశతో వచ్చింది. వచ్చిన ఈ నయోమి ఎక్కడ ఈ బెత్లెహేము వారందరూ బ్రతకాలని వెళ్ళారుగా, ఏం సాధించారు, ఎంత ఉన్నత స్థితికి చేరారు ఏంటి అని అంటారేమో. లేదా తన కోడలైన రూతు ఇంత ప్రేమ గల, ఇంత గొప్ప దేవుణ్ణి విడిచిపెట్టి మీరు వచ్చేశారు, ఆ శపితమైన మోయాబ్ దేశానికి వచ్చారంటే ఏ మనుషులు మీరు అని ప్రశ్నిస్తుందేమో అనే కదండి. దేవుని మీదే అబద్ధాలేస్తుంది, అబద్ధ సాక్ష్యం పలుకుతుంది. తన జీవితం మధురంగా ఉంటేనట దేవుడు చేదుగా మార్చాడట, సమృద్ధి కలిగి వెళితేనట రిక్తురాలిగా రాజేశాడట, విరుద్ధంగా సాక్ష్యం పలికాడట, ఆమెను బాధపరిచాడట, ఎన్నో మాట్లాడుతుందండి. ఇవన్నీ గమనిస్తే బహుశా నయోమికి మానసిక స్థితి సరిగా లేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఏమండి, దేవుడు దర్శించాడని, కనికరించాడని, కృప చూపించాడనే వార్త విని ఆ కృపను పొందుకోవడానికి వచ్చిన నయోమి అంటుంది, దేవుడు నన్ను అలా చేసాడు, ఇలా చేసాడు, అది అంటుంది. మరి ఇవన్నీ చేసినప్పుడు ఆయన రెక్కల చాటుకే వచ్చిందిగా, ఇప్పుడు ఆయన కృపను పొందుకోవడానికే వచ్చిందిగా. ఏదేదో మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నామండి. ఇందును బట్టి మనం తెలుసుకోవలసింది, దేవుణ్ణి విడిచిపెట్టడం క్షేమం కాదు. రోజు కష్టం వచ్చిందని, నష్టం వచ్చిందని, ఇబ్బందులు వచ్చినాయని, కరువు వచ్చిందని దేవుణ్ణి విడిచిపెట్టి ఏదో సాధించాలని వెళుతున్నావేమో, అది నీకు క్షేమము కాదు, నీకు ఏమీ సాధించలేవు. ఒక మనుష్యుడు ఎలిమెలెకు తన భార్యను, 2 కుమారులను తీసుకుని బ్రతకాలి అని వెళ్ళాడు, కానీ బ్రతకలేకపోయాడు. దేవుని చిత్తాన్ని విడిచి నీ ఆలోచన ప్రకారం వెళ్ళడం నీకు క్షేమము కాదు అని ప్రభు పేరట తెలియపరుస్తున్నాను. నీవు దేవుణ్ణి నమ్మినట్లయితే, దేవునిపై ఆధారపడినట్లయితే, తన జనులను దర్శించిన దేవుడు తప్పక నిన్ను దర్శిస్తాడు, నిన్ను లేవనెత్తుతాడు, నిన్ను కనికరిస్తాడు అని ప్రభు పేరట తెలియపరుస్తూ ఉన్నాను.